ఫ్రెండ్స్, ఇప్పుడు మనం HTMLలో ఆర్డర్ అండ్ ఆర్డర్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయొచ్చో చూద్దాం. దీనికోసం బేసిక్ సింటాక్స్ తీసుకుంటున్నాను. టైటిల్ ఇస్తున్నాను. లిస్ట్ ఐటమ్స్. ముందుగా ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆర్డర్ లిస్ట్కి మనకి ముఖ్యంగా 2 ట్యాగ్స్ కావాలి. అందులో ఓఎల్, దీని లోపల ఎన్ని లిస్ట్ కావాలంటే అన్ని ఎల్ఐ ట్యాగ్స్ కావాలి. ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్, ఎల్ఐ అంటే లిస్ట్ ఐటమ్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు పెన్ అని ఇస్తున్నాను. పేపర్, నెక్స్ట్ ఇంకొక ఎల్ఐ, బుక్, మరొక ఎల్ఐ, పెన్, పేపర్, బుక్, ఇంక్, ఏదో ఒక సంథింగ్, ఇంకొక ఎల్ఐ, పెన్, పేపర్, బుక్, లెటర్. జస్ట్ సేవ్ చేశాను. ఇప్పుడు ఈ ఆర్డర్ లిస్ట్ ఎలా ఉందో బ్రౌజర్లో ప్రివ్యూ చూద్దాం. చూసారు కదా, ఆర్డర్ లిస్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ ఎలా ఉందో చూద్దాం. అన్ఆర్డర్ లిస్ట్ కోసం మనం యూఎల్, ఎల్ఐ అనే ట్యాగ్స్ వాడతారు. యూఎల్ అన్ఆర్డర్ లిస్ట్, ఎల్ఐ లిస్ట్ ఐటమ్స్. దీనికి ఫ్రూట్ నేమ్స్ పెడదాం. యాపిల్, ఎల్ఐ బనానా, మరొక లిస్ట్ ఐటమ్ జాక్ ఫ్రూట్, మరొక లిస్ట్ ఐటమ్ స్ట్రాబెర్రీ, ఓకే. అన్ఆర్డర్ లిస్ట్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. చూసారు కదా, ఇది ఆర్డర్ లిస్ట్, ఇది అన్ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్కి ఒక సీరియల్ నెంబర్స్లా వస్తుంది, అన్ఆర్డర్ లిస్ట్కి ఒక సింబల్లా వస్తుంది. మనకి కావాలంటే ఈ లిస్ట్ లోపల లిస్ట్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ ఆర్డర్ లిస్ట్ అనేది ఈ యాపిల్ కింద సబ్ లిస్ట్ కావాలి. దీనికోసం క్లోజింగ్ ఎల్ఐ ట్యాగ్ ముందు ఎంటర్ బటన్ ప్రెస్ చేసి ఈ లిస్ట్ ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ మాన్యువల్గా టైప్ చేయాలి. ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసాను, మీకు ఈజీగా ఉంటుందని. సేవ్ చేశాను. ఇప్పుడు రీఫ్రెష్ కొడితే దీనికి సబ్ లిస్ట్గా వచ్చింది. ఇలాగా అన్ఆర్డర్ లిస్ట్ లోపల అన్ఆర్డర్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు, లేదా ఆర్డర్ లిస్ట్ లోపల అన్ఆర్డర్ లిస్ట్ అయినా ఇవ్వచ్చు. ఆర్డర్ లిస్ట్ లోపల ఆర్డర్ లిస్ట్ ఇవ్వచ్చు, అన్ఆర్డర్ లిస్ట్ లోపల అన్ఆర్డర్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు. మన అవసరాన్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా చేయొచ్చు. అదేవిధంగా ఈ ఆర్డర్ లిస్టు మనకి చూస్తే 1 2 3 4 5 అని వచ్చింది కదా, దీన్ని కావాలంటే మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఓఎల్ పక్కన టైప్ = ఏ అని ఇస్తే, ఇప్పుడు రీఫ్రెష్ కొడుతున్నాను, ABCDE అని వచ్చింది. అలా కాకుండా స్మాల్ ఐ ఇస్తున్నాం. ఇప్పుడు
ఇలా రోమన్ అంకెల్లో కూడా వస్తుంది. ఇలా మనకు అవసరం బట్టి వాడుకోవచ్చు, స్మాల్ అయినా అవ్వచ్చు. అలాగే ఇప్పుడు అనార్డర్ లిస్ట్ కూడా మార్చవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ క్లోజ్గా గమనిస్తే ఇక్కడ సర్కిల్స్లా వచ్చింది. ఇలా కాకుండా స్క్వైర్గా కావాలన్నా ఇవ్వచ్చు. దీనికోసం యూఎల్ పక్కన స్టైల్ ట్యాగ్ ఇచ్చి లిస్ట్ టైప్ స్టైల్ టైప్ సర్కిల్ కాకుండా స్క్వైర్ అని ఇస్తున్నాను. ఇప్పుడు రీఫ్రెష్ కొట్టగానే స్క్వైర్స్ వచ్చాయి. ఇలా మనం లిస్ట్ ఐటమ్స్ని సింబల్స్ కానీ నెంబర్స్ కానీ మార్చుకోవచ్చు. ముందు ఈ లిస్ట్ ఐటమ్స్తో అవసరాలు చాలా ఉంటాయి వెబ్ డిజైనర్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం.